స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. డీటెయిల్స్ చూస్తే ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ మండల కేంద్రమైన జలదంకిలో సుడిగాలి పర్యటన చేశారు. ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అపరిశుభ్రత వాతావరణంలో హాస్పిటల్ ప్రాంగణం నిండి ఉందని తెలిపారు. బస్టాండ్లో మౌలిక వస్తువులు కల్పించి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. త్వరలోనే ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్టాండ్కి పూర్వవైభవం తీసుకొస్తామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. ఇక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ప్రేరుకు 24 గంటల హాస్పిటల్ని ప్రజలకు సరైన వైద్య సేవలు అందడం లేదని స్థానికులు ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ 24 గంటల వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని వైద్యాధికారి శ్రీనివాసులని కోరారు. ప్రజలకు వైద్యం చేయకుండా హాస్పిటల్ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ రైతు అధ్యక్షులు పూనూరు భాస్కర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర యువనేత వడ్డే శ్రీనాథ్ రెడ్డి, వింతా సుబ్బారెడ్డి, మారుబోయిన నారాయణ యాదవ్ పాల్గొన్నారు. జూమ్ కొట్టారు. అదనా ఎప్పుడు తీసుకెళ్ళలేదు ఆ ప్లేస్ నేను ఆపింది అడుగులో కూర్చొని వచ్చేవాడు. ఈ మెయింటెనెన్స్ లేకపోతే వాళ్ళ కూర్చునే పరిస్థితి లేదు. అక్కడ కూర్చునే రకం వాళ్ళు సురేఖ ఉందా? సురేఖ ఒకసారి ఇయ్యమ్మా. నువ్వు లేవు ఇంటి దగ్గర? ఏం బాగాలేదా పాపకి? దానికి వచ్చింది, హాస్పిటల్కి వచ్చింది ఈరోజు. సరే, సీరియస్ డ్రగ్స్ ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇష్యూ చేసే డ్రగ్స్ ఉంటాయి కదా? డ్రగ్ లేదా? సేఫ్గా సెక్యూర్ చేశారు కదా? కౌంటర్ అడ్రస్